అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మరలా మీ ముందుకు ఈ విధంగా రావడానికి, వాక్య పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. చూడండి, వాక్యదానంలోనికి వెళ్ళినట్లయితే పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క లేఖనం ఈ రాత్రి కాల సమయం మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, దేవుడు ఇక్కడ తన బిడ్డలైన వారితో, తన స్వాస్థ్యమైన వారితో, తను ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్న జనాంగముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన వివాదము తీర్చుకుందాము రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం లోతుగా పరిశీలన చేస్తే, దేవుడు తండ్రిగా, పోషకుడిగా, ఆదరణకర్తగా, అన్ని విషయాల్లో మనకు సహాయం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనం కూడా క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఆయన అంగీకరించి ఆయన సన్నిధిలో ఆయన స్వాస్యముగా విలువ కలిగిన వారంగా భూలోకంలో జీవిస్తున్న మనకు కూడా ఒక ధైర్యము, ఒక గుండె నిబ్రము, ఒక ఓదార్పు, ఒక ఆదరణకరణ. ఎందుకు అనంటే దేవుడు మాకు తోడుగా ఉంటాడు, దేవుడు మాకు సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన మీద మేము భారం వేసి ఏ చింత, ఏ దిగులు, ఏమనేదా లేకుండా దేవుడే అన్ని చూసుకుంటాడనే ఒక గుండె ధైర్యంతో, గుండె నిబ్రంతో క్రైస్తవులంగా మనం భూలోకంలో జీవిస్తూ ఉన్నాం. ఆయన తండ్రిగా, మనం కుమారులము, కుమార్తెలముగా, ఆయన స్వాస్యముగా భూలోకంలో జీవిస్తూ ఉన్నాం. ఇలా ఈ ఏర్పరచబడిన ఈ బంధము, ఏర్పరచబడిన ఈ ఐక్యత, ఏర్పరచబడిన ఈ ప్రేమ, ఈ తండ్రి కుమార, ఆ యొక్క వరుడు వధువ సంఘము భూలోకంలో జీవిస్తున్న మనకు, దేవునికి మనకు మధ్య అంట ఒక వివాదం ఏర్పడిందంట. హల్లెలూయా. ఇక్కడ మనకి క్లారిటీగా దేవుడు వ్రాస్తున్న మాట ఏంటంటే, రండి మన వివాదము తీర్చుకుందుము అని అంటున్నాడు. హల్లెలూయా. ఆయన తండ్రిగా ఉన్నాడు, మనం భూలోకంలో కుమారులము, కుమార్తెలముగా ఆయన స్వాస్యముగా భూలోకంలో జీవిస్తూ ఉన్నాం. ఆయన వరుడుగా ఉన్నాడు, భూలోకంలో మనం వధువు సంఘంగా జీవిస్తూ ఉన్నాం. ఒక ప్రత్యేకింపబడిన వారుగా, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ లోకంలో ఆయన కుమారులముగా, ఆయన కుమార్తెలముగా పిలిపించుకుంటూ, మేము క్రైస్తవులము, మేము విలువ కలిగిన వాళ్ళము, మాకు దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క సహాయము మాకు ఎల్లకాలము ఉంటుంది అని ధైర్యంగా చెప్పుకుంటున్న మనకు తండ్రి అయిన దేవునికి ఒక మధ్య ఒక వివాదం ఏర్పడిందంటండి. హల్లెలూయా. ఇలా వివాదం ఏర్పడడానికి కారణం ఏంటి? ఈ వివాదానికి పర్యాయ పదాలు మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, తగాద, గొడవ, అక్కడ ఏదో మనసులు కలవకపోవటము, ఏదో అననుకూల పరిస్థితులు ఏర్పడడం ద్వారా ఇద్దరు మనుషులకు మధ్య గొడవ ఏర్పడిద్ది, తగాద వస్తుంది, వివాదం ఏర్పడిద్ది. కానీ ఇక్కడ దేవునికి మనిషికి మధ్య, దేవునికి క్రైస్తవుడికి మధ్య, దేవునికి దేవుని నమ్ముకున్న వారికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. ఆ వివాదాన్ని తీర్చుకుందాము రండి అని దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అసలు వివాదాలు ఎందుకు వస్తాయి? ఇద్దరు మనుషుల యొక్క అభిప్రాయాలు కలవనప్పుడు, ఇద్దరు మనుషుల యొక్క మనస్తత్వాలు కలవనప్పుడు, ఇద్దరు మనుషుల యొక్క ఆలోచనలు కలవనప్పుడు, ఇద్దరు మనుషుల యొక్క ఒకరి మాట మీద ఒకరికి విలువ అనేది లేకపోయినప్పుడు అక్కడ విభేదాలు ఏర్పడతాయి, పొరపచ్చాలు ఏర్పడతాయి, అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి, గొడవలు, తగాదాలు ఏర్పడతాయి. హల్లెలూయా. ఒక లోకానుసారంగా మనం భూలోకంలో జీవిస్తే అత్తాకోడల మధ్య వివాదం ఉంటుంది, అన్నదమ్ముల మధ్య వివాదం ఉంటుంది, తల్లి కొడుకుల మధ్య, తల్లి కూతుర్ల మధ్య వివాదం ఉంటుంది, వదిన ఆడబిడ్డల మధ్య వివాదం ఉంటుంది, లేకపోతే భార్యాభర్తల మధ్య వివాదం ఉంటుంది, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య వివాదం ఉంటుంది, ఇరుగు పొరుగు వారి మధ్య కూడా అనేక రకాల పరిస్థితుల్లో సందర్భానుసితంగా కొన్ని పరిస్థితులు వారికి మనకి గిట్టకపోతే, మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కలవకపోతే, మాటలకి విలువ లేకపోతే, ఒకరి మాట మీద ఒకరికి విలువ లేకపోతే అక్కడ గొడవ, తగాద, వివాదం ఏర్పడిద్దండి. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడిగా, తండ్రిగా, పోషకుడిగా, ఆదరణకర్తగా మనం కలిగి నమ్మి విశ్వాసముతో దేవుని సన్నిధిలో రక్షణ బాప్తిసం తీసుకొని ప్రార్థన చేస్తున్న మనకు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు దిక్కు, ఆయన నాకు ఆదరణ, ఆయన నా పోషకుడు అనుకుంటూ భూలోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కదా. మరి ఆయనకి మనకి మధ్య వివాదం ఏర్పడడానికి కారణం ఏంటి అంటే, మనకు తండ్రికి మధ్య ఆ గొడవ రావడానికి కారణం ఏంటి? మాటలు కలవలేదా? అభిప్రాయాలు కలవలేదా? అక్కడ మాటలో, ప్రేమ, ఐక్యతలో ఏమైనా తేడా వచ్చిందా? ఆయన కుమారులంగా భూలోకంలో జీవించుకునే ఆధిక్యతను, ఆ యొక్క విలువను మనం పోగొట్టుకున్నామా? ఎందువల్ల ఆయనకి మనకు మధ్య వివాదం ఏర్పడింది? హల్లెలూయా. ఇద్దరు మనుషుల మధ్య మాటలు కలవకపోతే, ఆలోచనలు కలవకపోతే, ఆ యొక్క ఒకరి మాట మీద ఒకరికి విలువ లేకపోతే గొడవ, వివాదం ఏర్పడిద్దని చూసుకున్నాం. మరి దేవునికి మనకు మధ్య వివాదం ఏర్పడడానికి కారణం ఏంటండి? ఎందువల్ల వివాదం ఏర్పడింది? ఆ వివాదాన్ని వివాదం ఏర్పడడానికి ఆ యొక్క వచ్చిన పరిస్థితులు ఏంటి, సందర్భాలు ఏంటి, వాక్యానుసారంగా పరిశీలన చేసుకుందామా? ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, రండి
మన వివాదము తీర్చుకుందాము అంటున్నాడు. అలా దేవునికి మనకు మధ్య వివాదం ఏర్పడడానికి కారణం ఏంటంటే కింద లైన్లో దేవుడు అంటాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో దేవుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి మనుషులకు, దేవునికి క్రైస్తవులకు, దేవునికి విశ్వాసులకు ఆ యొక్క ఒకే మాట మీద, ఒకే ఆలోచన మీద, ఒకే పరిశుద్ధతలో జీవించవలసిన ఈ సంబంధ బాంధవ్యానికి కొంత ఎడబాటు అనేది వచ్చిందంటండి. హల్లెలూయా. ఆ ఎడబాటు రావడానికి కారణం ఏంటంటే అక్కడ మనిషి పాపంలో జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనిషి పాపంలో పడిపోయాడో, ఎప్పుడైతే మనిషి పాపంలో జీవిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే మనిషి లోకంలో జీవిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే మనిషి లోకంలోనికి చూస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము అనే వాటి మీద ఆశపడి లోకంలో పతనమైపోతూ ఉన్నాడో, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడో, సాతానికి, అపవాదికి బానిసైపోయి దేవునితో కలిగి ఉండవలసిన సంబంధ బాంధవ్యాన్ని కొంచెం ఎడబాటు కలగ చేసుకొని దూరం అయిపోయాడో, దానిని బట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఎన్నుకున్న నా కుమారుడా, నేను ఏర్పాటు చేసుకున్న నా కుమార్తె, నేను ఎన్నుకున్న నా స్వాస్యమా, నేను ఏర్పాటు చేసుకున్న, నేను ప్రేమించి నా దగ్గరకు పిలుచుకొని నాతో కలిసి జీవించవలసిన ఆధిక్యతను నీ కలగ చేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా లోకంలో జీవిస్తూ ఉన్నావు, ఇంకా నువ్వు లోకంలో నశించిపోతూ ఉన్నావు, ఇంకా పాపాన్ని వెంబడిస్తూ ఉన్నావు, పాపము నీ మీద పరిపాలన చేస్తూ ఉంది, సాతాను నీ మీద అధికారం చెలాయిస్తుంది, లోకంలో పాప కోపంలో నువ్వు మగ్గిపోతూ ఉన్నావు, జిగడగల దొంగ ఊబిలో నీకు దిగజారిపోతూ ఉన్నావు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, కాపుదల లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు, దేవుని కుమారుడుగా, కుమార్తెగా పిలిపించుకునే ఆధిక్యత నీ జీవితంలో ఎక్కడా కనబడట్లేదు. హల్లెలూయా. పేరుకు క్రైస్తవునని చెప్పుకుంటూ ఉన్నావు, పేరుకు విశ్వాసనని చెప్పుకుంటూ ఉన్నావు, పేరుకు నేను దేవుని కుమారుని, కుమార్తెని చెప్పుకుంటూ ఉన్నావు. ఆ చెప్పుకునే మాటలకు సరిపోయినట్లుగా నీ జీవితం ఈ రోజు లేదు. హల్లెలూయా. అలాంటి వాడివైన నువ్వు పాపంలో జీవిస్తూ ఉన్నావు కాబట్టి, లోకంలో జీవిస్తూ ఉన్నావు కాబట్టి, నాశనకరమైన శాపగ్రస్తమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు కాబట్టి, నేను ఎన్నుకున్న, ఏర్పాటు చేసుకున్న నా శ్వాసము భూలోకంలో నశించిపోవడం నాకు ఇష్టం లేదు, శాపంలో మగ్గిపోవడం నాకు ఇష్టం లేదు, లోకంలో దిగజారిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నీకు నాకు మధ్య మనల్ని విడదీసిన, ఎడబాటు కలగ చేసిన పాపములో నుంచి నేను బయటకు తీసుకొని రావడానికే నేను ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. నిన్ను విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేక, నిన్ను త్రోసివేయడం ఆయనకి ఇష్టం లేక, నిన్ను కాదనుకొని వదులుకోవడం ఆయనకి ఇష్టం లేక, నీతో కలిసి ఉండాలనే ఆలోచనతో, హల్లెలూయా, నిన్ను ప్రేమించి, హల్లెలూయా, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను అభివృద్ధి చేయడానికి, నీ మీద దీవెనలు కుమ్మరించడానికి, ఆ యొక్క శాపగ్రస్తమైన జీవితంలో నుంచి, నాశనకరమైన కోపంలో నుంచి, పాపపు ఊబిలో నుంచి నిన్ను బయటకు లాగటానికి, హల్లెలూయా, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తనకి, దేవునికి నీకు మధ్య ఏర్పడిన వివాదమును తీర్చుకొని ఆయనతో కలిసి ఆయన సన్నిధిలో అభిషేకపూరితమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు ఇష్టపడి ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా చేస్తాను, కెంపు వల్ల ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె తెర్రగా నేను చేస్తాను అన్నాడండి దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఎన్నో సంవత్సరాల నుంచి రక్షణ పొందావు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి బల్లారాధనలో పాలుపంపులు పొందుతున్నావు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెను చెప్పుకుంటున్నావు కదా, నాలో ఏ పాపము లేదనుకుంటున్నావు, నాలో ఏ దోషము లేదని అనుకుంటున్నావు, నాలో ఎటువంటి శరీర కార్యాలు లేవు అని అనుకుంటున్నావు. కానీ నీలో ఉన్న లోపాన్ని నీ దేవుడు చూశాడమ్మా, నీలో ఉన్న నీ బలహీనతను నీ దేవుడు చూశాడమ్మా, నీలో ఉన్న శాపగ్రస్తమైన దేవునికి ఆయాసకరమైన పనులను దేవుడు చూశాడు. హల్లెలూయా. దేవుడు పరిశీలన చేసినప్పుడు నీ హృదయాంతరంగాల్లోనికి వెళ్ళి నీలో ఉన్న పరిశుద్ధ అపవిత్రతను, అపరిశుద్ధతను దేవుడు పరిశీలన చూసినప్పుడు దేవుడికి ఇష్టమైనది ఏదో నీలో ఉంది, ఏదో లోపము నీ జీవితంలో జరుగుతుంది, ఏదో ఆ మచ్చ మరక కలిగిన జీవితము నీ ఆత్మీయ జీవితానికి అంటుకుంది. ఎదుగుదల లేదు కదా నీ ఆత్మీయ జీవితంలో, అభివృద్ధి లేదు కదా నీ ఆత్మీయ జీవితంలో, ఆశీర్వాదం లేదు కదా నీ కుటుంబంలో, దీవెనలను పొందుకోలేకపోతున్నావు కదా. దేవుని నమ్ముకున్న తర్వాత నేను ఆశీర్వదించబడాలనుకున్నాను కదా, దేవుని నమ్ముకున్న తర్వాత నేను దీవించబడాలనుకున్నాను కదా, దేవుని నమ్ముకున్న తర్వాత శాంతితో, సమాధానంతో కూడిన జీవితాన్ని నేను భూలోకంలో జీవించాలనుకున్నాను కదా. దేవుని ఎన్నో ఆదరణకరమైన మాటలు ఉన్నాయి కదా పరిశుద్ధ గ్రంథంలో. నేను విడువను, ఎడపాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నాడు. నీ భారము యెహోవా మీద మోపమన్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. నీకు నేను సహాయము చేస్తానన్నాడు. నా దక్షిణ హస్తం నీ మీద ఉంచుతానన్నాడు. ఇన్ని ఆదరణకరమైన మాటలు నేను పరిశుద్ధ గ్రంథంలో చదివి దేవుని సహాయం నాకుంటే చాలు అనుకొని నా కులాన్ని విడిచిపెట్టానే, నా మతాన్ని విడిచిపెట్టానే, నా జాతిని విడిచిపెట్టానే, నా అనుకున్న వారందరినీ కూడా కాదనుకొని త్రోసివేసుకున్నానే. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి లేదే,
ఆశీర్వాదం లేదే, దీవెన లేదే, కాపుదల లేదే. అదే శాపగ్రస్తమైన జీవితం ఈ రోజు వరకు నన్ను వెంబడిస్తూ ఉంది. ఏంటి కారణము? తెలియక అయోమయ పరిస్థితిలో నలిగిపోతూ ఉన్నావు, ఆందోళనలో పడిపోతూ ఉన్నావు, ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ ఉన్నావు, లోకం వైపు చూస్తున్నావు, లోకాశల వైపు చూస్తూ ఉన్నావు, పడిపోతూ ఉన్నావు. దేవుని సన్నిధిలో ఆత్మీయంగా నువ్వు ఎదగలేకపోతున్నావు. ఎదగలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఇంకా మగ్గిపోవచ్చున్న పాపము. హల్లెలూయా. నీలో ఇంకా ఎక్కడో దాచిపెట్టబడిన పాపము. హల్లెలూయా. నీలో ఇంకా సరి చేసుకోలేని లోపము. హల్లెలూయా. నీలో ఇంకా దేవునికి ఆయాసకరమైనది ఏదో ఇంకా నీ లోపల, నీ గుండెల్లో, నీ మనసులో దాగి ఉన్నది. కాబట్టే దానిలో నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు. కాబట్టే దాని ద్వారా, పాప బంధకాల ద్వారా బంధింపబడిన నీవు, ఆ పాపపు కట్ల ద్వారా బంధింపబడిన నీవు ఆశీర్వదించబడలేకపోతున్నావు. కాబట్టే పరలోకంలో సింహాసనాసీనుడైన దేవుడు నీ గుండె లోతుల్లోనికి దూరి నిన్ను పరిశీలించి చూసినప్పుడు ఏ పాపము నిన్ను బంధించిందో, ఏ సాతాను అధికారము నీ మీద చెలాయిస్తుందో, ఏ సాతాను వలలో నువ్వు చిక్కుకొని పోయావో, ఎటువంటి లోకాశల్లో, ఎటువంటి పాప బంధకాల్లో నువ్వు దిగజారిపోయావో అది గమనించిన దేవుడు అంటూ ఉన్నాడు, రా, నీకు నాకు మధ్య ఏర్పడిన వివాదాన్ని తీర్చుకుందాము. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడిగా జీవించాలని అనుకుంటున్నా నీవు క్రైస్తవుడిగా జీవించలేకపోతూ ఉన్నావు. ఒక విశ్వాసగా జీవించాలనుకుంటున్నా నీవు విశ్వాసగా జీవించలేకపోతున్నావు. అభివృద్ధిని పొందుకోవాలనుకుంటున్నా నీవు అభివృద్ధిని పొందుకోలేకపోతున్నావు. ఆశీర్వాదమునకు వారసులుగా భూలోకంలో జీవించాలని ఆశపడుతున్నా నీవు అటువంటి ఆశీర్వాదమునకు వారసులుగా భూలోకంలో జీవించలేకపోతూ ఉన్నావు. అలా జీవించలేకపోవడానికి కారణం, అలా ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం, అలా అభివృద్ధి చెందకపోవడానికి కారణము నీ మీద పరిపాలన చేస్తున్న పాపము. హల్లెలూయా. ఆ పాపాన్ని దేవుడు చూశాడు. కాబట్టే ఆ పాపపు ఊబిలో నువ్వు దిగజారిపోవడం దేవునికి ఇష్టం లేక, ఆ పాప బంధకాల్లో నలిగిపోవడం దేవునికి ఇష్టం లేక, ఆ పాపపు యొక్క లోకానుసారమైన క్రియల్లో నువ్వు శాపగ్రస్తుడిగా, నాశనకరమైన వ్యక్తిగా జీవించడం దేవునికి ఇష్టం లేక, దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు కావాలని కోరుకొని నిన్ను తనతో అంటుకట్టి ఫలింప చేయటానికి దేవుడు అంటూ ఉన్నాడు, రా, నీకు నాకు మధ్య ఏర్పడిన వివాదాన్ని తీర్చుకుందాము. నీవు చేసిన పాపములు ఎంత భయంకరమైనవి సరే, ఎంత దిగజారుడుతనమైనవి సరే, ఎంత లోతైనవైనప్పుడు సరే, ఎవరు కడగలేని, పరిశుభ్రపరచలేని, పవిత్రపరచలేని భయంకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పటికీ సరే, నీ పాపమును నేను తీసివేస్తాను. హల్లెలూయా. నీ శాపమును నేను కొట్టివేస్తాను. దేవుడు అంటూ ఉన్నాడండి, ఎవరు మనల్ని పవిత్రపరచగలరండి ఈ భూలోకంలో? ఎవరు మనల్ని పరిశుద్ధపరచగలరండి ఈ భూలోకంలో? వ్యభిచారిగా నీ మీద మచ్చబడ్డది, దొంగగా నీ మీద నిందపడ్డది, అబద్ధికుడిగా నీ మీద అవమానిస్తూ ఉన్నారు. భయంకరమైన వ్యక్తిగా భూలోకంలో జీవిస్తూ ఉన్నావు. ఒక దొంగగా, ఒక వ్యభిచారిగా, ఒక అబద్ధికుడిగా, ఒక నరహంతకుడిగా, ఒక పాపేచ్చల్లో దిగజారిపోయిన వాడిగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నా పాపం పరిహరించే వాళ్ళు ఎవరు? నా పాపానికి ప్రాయశ్చిత్తం కలుగజేసే వాళ్ళు ఎవరు అనుకొని నువ్వు ఒకసారి పరిశీలన చేసుకొని నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, నీ అన్న దగ్గరికి వెళ్ళు, నీ తల్లి దగ్గరికి వెళ్ళు, నీ రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళు. నా అనుకున్నవారు నీకు చాలామంది ఉండి ఉండొచ్చు, నీ కులానికి, నీ జాతికి సంబంధించిన వాళ్ళు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వ్యభిచారిగా నాకు మచ్చుంది, వ్యభిచారి అనే నింద నా మీద పడ్డది, ఆ నిందలు, అవమానాలు నేను భరించలేకపోతూ ఉన్నాను, నన్ను పరిశుద్ధుని చేయండి, నన్ను పవిత్రపరచండి, నా పాపమునకు ప్రాయశ్చిత్తం కలగచేయండి అని నువ్వు నీ అనుకున్న వారి దగ్గరికి ఒకసారి వెళ్ళి, నానా నన్ను పవిత్రపరచు, అమ్మా నన్ను పవిత్రపరచు, అన్నా నన్ను పవిత్రపరచు, అక్కా నన్ను పవిత్రపరచు ఒకసారి అడుగుతావా? ఆ పవిత్రపరచగలిగిన శక్తి భూలోకంలో మానవులకు ఎవరికైనా ఉన్నదా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళి గోజాడినా, ఎవరి దగ్గర నువ్వు కనికరం కోరుకున్నా, ఎవరు నిన్ను పవిత్రపరచాలనే ఆశతో, ఆరాటంతో నువ్వు వెళ్ళి వాళ్ళు కాళ్ళు వేళ్ళ పడి వాళ్ళ గడ్డం పట్టుకొని బతిలాడినా, హల్లెలూయా, నిన్ను పవిత్రపరచగలిగిన వాళ్ళు భూలోకంలో ఎవరూ లేరు. హల్లెలూయా. నీ మీద పడిన నిందను బట్టి, నీకు వస్తున్న అవమానాలను బట్టి, నీకున్న కళంకమైన జీవితాన్ని బట్టి మనుషులు నిన్ను చూసి నవ్వుతున్నారమ్మా. మనుషులు నిన్ను చూసి అపహాస్యం చేస్తూ ఉన్నారా? మనుషులు నిన్ను చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారా? నిన్ను గురించి చాటుగా మాటుగా మాట్లాడుకుంటూ ఉన్నారా? భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నావని, పాప కోపంలో నలిగిపోతున్నావని, వ్యభిచారివని, దొంగవని, అబద్ధికుడువని, నరహంతకుడువని, భయంకరమైన వ్యక్తివని, చెయ్యరాని కార్యములు చేస్తున్న వాడువని నిన్ను చూసి నలుగురు
నిందలు వేస్తూ, ఉమ్మి వేస్తూ, అవమానపరుస్తూ, దిగజారుడుతనంగా నీ గురించి, నీ బ్రతుకుని గురించి మాట్లాడుకుంటూ నిన్ను హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ ఉన్నారా? మనుషులు అనబడిన వారు చాలామంది నీ మీద నిందలు వేయొచ్చు, నిన్ను చూసి అవమానపరచవచ్చు, నిన్ను చూసి అపహాస్యము చేయవచ్చు, నిన్ను చూసి నవ్వుకొని ఎగతాళి చేయవచ్చు. నిన్ను పవిత్రపరచగలిగిన శక్తి, నిన్ను పరిశుద్ధపరచగలిగిన అంత గొప్ప త్యాగము ఈ భూలోకంలో మనుషులు ఎవరికీ లేదు. కానీ ఈ రాత్రికాల సమయన నిన్ను ప్రేమించిన నీ దేవుడు, హల్లెలూయా, నువ్వు కావాలని కోరుకుంటున్న నీ దేవుడు, హల్లెలూయా, నిన్ను తన గుండెలకు హత్తుకొని తన గౌగిట్లో నిన్ను బంధించి తన పరిశుద్ధమైన జీవితాన్ని నీకు సంకల్పింపచేసి తన తనిచ్చే ఆశీర్వాదములకు వారసుడిగా భూలోకములో నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టడానికే ఈ రాత్రికాల సమయన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రండి, మన వివాదము తీర్చుకుందుము. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయన నువ్వు ఎవరైనా సరే, ఎలాంటి భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ సరే, ఎలాంటి పాప బంధకాల్లో నువ్వు నలిగిపోతున్నప్పటికీ సరే, ఏ పాపము నీ మీద అధికారము చెలాయిస్తున్నప్పటికీ సరే, ఏ సాతాను ప్రేరేపణలో నువ్వు పడిపోయి స్త్రీల వ్యామోహంలో పడిపోయి, పురుషుల యొక్క వ్యామోహంలో పడిపోయి, వయసుతో సంబంధం లేకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ అనేకుల చేత నిందలు పడుతూ, అవమానాలు పడుతూ, నీ పాపానికి ప్రాయశ్చిత్తం దొరకని పరిస్థితిలో నా పాపము ఎలా పరిహరించబడింది, నా పాపము ఎలా పోయింది, ఎలా నేను పరిశుద్ధుని అవుతాను, ఎలా నేను పవిత్రుని అవుతాను, ఎలా నాకు సహాయం వస్తుంది అనుకుంటూ నలిగిపోతున్న నీతో ఈ రాత్రికాల సమయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రా, మన వివాదము తీర్చుకుందాము. హల్లెలూయా. పాపములో జీవిస్తున్న మనిషి అంట ఎలా ఉన్నాడో దేవుడు పరిశీలన చేశాడంట. చూడండి, హోషియా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. హల్లెలూయా. ఒకవేళ పాపిగా జీవిస్తూ ఉన్నాడు కదా, లోకానుసారమైన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు కదా, సాతాను అధికారంలో నలిగిపోతున్నాడు కదా, దేవుని బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి, దేవునిలో ఉన్న అభిషేకాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధిలో కొన్ని రోజులు నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవించిన తర్వాత అతనికి వచ్చిన ఆలోచనలు బట్టో, ఆశలను బట్టో లోకంలో పడిపోయాడు, పాపానికి బానిసైపోయాడు. ఆ బానిసైపోయిన వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడం ఇష్టం లేక ఆ పాపంలో పడిపోయిన వ్యక్తి ఎలా ఉన్నాడో, ఎందుకు దేవునికి దూరం అయిపోయాడో, ఎందుకు దేవుని యొక్క పరిశుద్ధతకు అనుకూలంగా జీవించలేకపోతూ ఉన్నాడో అని దేవుడు ఒకసారి పరిశీలన చేశాడంటండి. హల్లెలూయా. ఆ పరిశీలన చేసినప్పుడు మనిషి ఎలా ఉన్నాడంటే, పాపము చేత కూలితివి గనుక, హల్లెలూయా, నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. పాపము చేత పట్టబడిన వ్యక్తి అంటండి లోకములో కూలిపోతూ ఉన్నాడంటండి, లోకంలో కృంగిపోతూ ఉన్నాడంటండి, లోకంలో నలిగిపోతూ ఉన్నాడంటండి, లోకంలో బలహీనుడైపోతూ ఉన్నాడంటండి. హల్లెలూయా. ఎవరికి చెప్పుకోలేక, ఎవరి దగ్గరికి వెళ్ళలేక, ఎవరి దగ్గర తన బాధను పంచుకోలేక, ఎవరి సహాయము తీసుకోలేక, తను పడుతున్న ఆ పాపపు భారమును తన మీదే వేసుకొని తనే మోస్తూ, తనే లోకంలో నలిగిపోతూ శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ ఆ పాపంలో నుంచి విడుదల అనేది లేకుండా రోజు రోజుకి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్న పాపపు భూమిలో జీవిస్తున్న మనిషి యొక్క పరిస్థితిని దేవుడు పరిశీలన చేసి, ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక. హల్లెలూయా. ఈ రోజుల్లో భయంకరమైన వ్యాధులు రావడానికి కారణం ఏంటండి? కేవలము పాపము ద్వారానే. హల్లెలూయా. పాపము మనిషిని పరిపాలన చేయడం ద్వారానే. హల్లెలూయా. ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, షుగరు, బీపీ అనబడే వ్యాధులు, శరీర లోపల భాగాల్లో ఏర్పడుతున్న భయంకరమైన వ్యాధులు మనిషిని పట్టి పీడించడానికి కారణం ఏంటంటే, పాపము చేత మనిషి కూలిపోతూ ఉన్నాడు. శరీర భాగాలన్నీ కూడా సచ్చుబడిపోతూ ఉన్నాయి. శరీరము సత్తువ కలిగిన దేహముగా ఉండలేకపోతూ ఉంది. మనిషి రోజు రోజుకి లోకములో కృంగిపోయి కృషించిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. బలము తెచ్చుకోవాలనుకుంటున్నాడు కానీ తెచ్చుకోలేకపోతున్నాడు. శక్తిని పెంపొందించుకోవాలనుకుంటున్నాడు కానీ పెంపొందించుకోలేకపోతున్నాడు. ఆరోగ్యాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు కానీ పొందుకోలేకపోతూ ఉన్నాడు. శరీర దారుఢ్యము కలిగి భూలోకములో బలవంతుడిగా జీవించాలనుకుంటున్నాడు కానీ జీవించలేకపోతూ ఉన్నాడు. హల్లెలూయా. అలా జీవించడానికి కారణం ఏంటి అంటే, పాపము చేత మనిషి భూలోకములో కూలిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పాపము చేత మనిషి భూలోకంలో కూలిపోతూ ఉన్నాడు కాబట్టే, నువ్వు పాపములో భూలోకంలో నలిగిపోతున్నావు కాబట్టే, నువ్వు భూలోకంలో పాపిగా నశించిపోతున్నావు కాబట్టే నిన్ను విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేక,
నిన్ను త్రోసివేయడం ఆయనకి ఇష్టం లేక, నీ భయంకరమైన పరిస్థితిని చూసి ఆయన సహించలేక ఆ పాపపు ఊబిలో నుంచి నిన్ను లేవనెత్తడానికి నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుమని దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతూ ఉందండి. హల్లెలూయా. నేను పాపంలోనే జీవిస్తానండి, నేను పాపిగానే ఉంటానండి, ఈ జీవితమే నాకు బాగుందండి, నేను ఏ పరిస్థితుల్లో ఇలాంటి పని చేస్తూ ఉన్నానో దేవునికి తెలుసండి, నేను ఎందుకు ఇలా పడిపోయానో నా దేవునికి తెలుసండి. కొన్ని రోజులు నేను ఇలా జీవించినప్పటికీ కూడా నేనున్న పరిస్థితిని నా దేవుడు అర్థం చేసుకొని నాకు సహాయం చేస్తాడని చాలామంది ఏవో కళ్ళబొల్లి మాటలు చెప్తాడండి. మనిషి పాపంలో జీవించి పాపిగా కూలిపోవడం ద్వారా మనకి జరిగే ఫలితం ఏంటంటే, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకయున్నాడు. హల్లెలూయా. నేను పాపిగానే జీవిస్తాను, పాపంలోనే ఉంటాను, నాకు ఇదే ఇష్టమైన జీవితము, నేను ఎందుకు పాపం చేస్తున్నానో, ఎందుకు పాపానికి నేను అలవాటు పడ్డానో, ఎందుకు నేను పాపంలో జీవించవలసిన పరిస్థితులు నాకు వచ్చాయో నా దేవునికి తెలుసు. ఆయన నా అంతరంగానే ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. కొన్ని రోజులు నేను ఎలానే జీవిస్తాను, నేను పాపిగా ఉన్నప్పటికీ కూడా దేవుని సహాయం నాకు ఉంటుంది అనుకుంటున్న మూర్ఖత్వమైన మూఢత కలిగిన భక్తిలో జీవిస్తున్న నీతో దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు చేసిన పాపములంట, నువ్వు చేసిన దోషములంట, నీ పాప కార్యములంట దేవుని ముఖమును నిన్ను చూడనంత భయంకరమైన రీతిగా నీ పాపములు ఆయన ముఖమును నీకు మరుగు చేస్తూ ఉన్నాయంట. హల్లెలూయా. ఆయన ముఖమును మరుగు చేస్తున్నాయి కాబట్టే నీ ప్రార్థన ఆయన ఆలకింపక ఉన్నాడంటండి. హల్లెలూయా. నువ్వు పాపంలో జీవిస్తూ నేను ప్రార్థన చేస్తున్నానండి, ఉపవాసం ఉంటూ ఉన్నానండి, నేను కానుకలు ఇస్తూ ఉన్నానండి, దశంభాగాలు ఇస్తూ ఉన్నానండి, ఆదివారం నేను ప్రార్థనకి వెళ్తూ ఉన్నానండి, ఏదో చిన్న పాపమే నేను చేస్తూ ఉన్నాను, ఎప్పుడన్నా ఒకసారి తాగుతానండి, ఎప్పుడన్నా ఒకసారి గుట్కాలు కైనీళ్ళు తింటానండి, ఎప్పుడన్నా ఒకసారి సిగరెట్లు బీడీలు తాగుతానండి, ఎప్పుడన్నా ఒకసారి పాపపు ఆలోచనలో నేను ఉంటానండి, కానీ మిగతా టైంలో నేను పరిశుద్ధంగానే ఉంటానండి. నేను ఎందుకు పాపంలో పడిపోయానో నా దేవునికి తెలుసండి. అయినా కూడా దేవుని సహాయం నాకు ఉంటుంది, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకుంటున్నావా? ఈ రాత్రి కలిసి దేవుడు ఏమంటున్నాడు 59:2లో, మీ పాపములు ఆయన ముఖమును నీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, విపరీతమైన భయంకరమైన పరిస్థితులు నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ కుటుంబ సభ్యులకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకుంటున్నావా? దేవుడు అంటూ ఉన్నాడు, నీ పాపములు ఆయన ముఖమును మరుగుపరుస్తున్నాయంట కనుక నువ్వు చేసిన ప్రార్థన ఆయన ఆలకించట్లేదంట. హల్లెలూయా. దేవుడే మన మొర విననప్పుడు, దేవుడే మన ప్రార్థన ఆలకించినప్పుడు, దేవుడే మన ప్రార్థనకు చెవియొగ్గనప్పుడు, దేవుడే మనకు సహాయము చేయకుండా ఆయన ముఖమును తిప్పుకున్నప్పుడు ఇంకా ఎవరి ద్వారా మనకి కాపుదల ఉంటుందండి? ఇంకా ఎవరి ద్వారా మనకు ఆశీర్వాదం ఉంటుంది? ఎవరి ద్వారా క్షేమకరమైన జీవితాన్ని మనం ఈ భూలోకంలో పొందుకోగలము? ఆ జీవితం అవసరమా అండి? ఆ జీవితము మనకు అవసరమా? వాక్యానుసారంగా పరిశీలన చేసుకుంటావా? ఒకవేళ పాపిగానే జీవించు, వ్యభిచారిగానే జీవించు, దొంగగానే జీవించు, నరహంతకుడుగానే జీవించు, అబద్ధికుడుగానే జీవించు, త్రాగుబోతుగా జీవించు, భయంకరమైన వ్యక్తిగా పాపంలోనే ఉండి జీవించు, ఎన్నాళ్ళు జీవిస్తావు? హల్లెలూయా. ఎంతకాలము ఆ పాపపు ఊబిలో నలిగిపోతావు? ఇంకొన్ని సంవత్సరాలకైనా, ఇంకో 5-6 సంవత్సరాల తర్వాత అయినా, ఇంకా 10 సంవత్సరాల తర్వాత అయినా, ఇంకో 20 సంవత్సరాల తర్వాత అయినా నీ శరీరము కుంగిపోయినప్పుడు, నీ రక్త మాంసములు ఉడిగిపోయినప్పుడు, నీ శరీరంలో సత్తువ కోల్పోయినప్పుడు, నీ దేహము ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు, నీ దేహంలో శక్తి బలము లేనప్పుడు అప్పుడైనా దేవుని సహాయం కావాలిగా? అప్పుడైనా దేవుడు నీ ప్రార్థన వినాలి కదా? అప్పుడైనా దేవుడు నీకు సహాయం చేయాలి కదా? ఈ లోపల దేవుని రాకడే రావచ్చు, ఈ లోపల తీర్పు దినమే రావచ్చు. అప్పుడు నువ్వేమైపోతావు? నీ పరిస్థితి ఏమైపోయింది? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో పడిపోతావు? వాక్యానుసారంగా పరిశీలన చేసుకుంటావా నా కుమారుడా? నిన్ను ప్రేమించాడు కాబట్టే, నిన్ను కావాలని కోరుకున్నాడు కాబట్టే, నిన్ను తన అద్వితీయ కుమారునిగా భూలోకంలో పిలిపించాలి, విలువ కలిగిన అభిషేకపూరితమైన వ్యక్తిగా భూలోకంలో నలుగురు ముందు నిలబెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు కాబట్టే దేవుడి రాత్రి కాలసును నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు,
నిన్ను అభివృద్ధిపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, శ్రేష్టమైన విలువ కలిగిన జీవితాన్ని నీకు ఇవ్వడానికి, ఆయన ఇచ్చే ఆశీర్వాదమునకు వారసుడిగా భూలోకంలో నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి కలుసుకున్న దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క భక్తులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. హల్లెలూయా. ఇక్కడ దావీదు తన పాపస్థితిని తను తెలుసుకున్నాడండి. తనున్న భయంకరమైన పరిస్థితిని తను తెలుసుకున్నాడండి. దావీదు కూడా పాపములో జీవించాడు, పాపపు ఉచ్చులో పడిపోయాడు. పాపము దావీదు మీద అధికారము చెలాయించింది. భయంకరమైన పాపము చేసే అంతగా సాతాను దావీదును ప్రేరేపించింది. హల్లెలూయా. పాపిగా జీవించిన తర్వాత, పాప యోచనలో పడిపోయిన తర్వాత, పాపాన్ని అనుభవించిన తర్వాత, పాపము తన మీద అధికారము చెలాయించిన తర్వాత, భక్తుడైన దావీదు తను చేసిన పాపం అంతటిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, తను పడిపోయిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని, తను దేవునికి దూరం అయిపోయిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని, తన ఆశీర్వాదములకు వారసుడిగా భూలోకంలో జీవించవలసిన ఆధిక్యతను నేను కోల్పోయానే అనే ఆ యొక్క పరిస్థితిని దావీదు జ్ఞాపకం చేసుకొని దావీదు అంటూ ఉన్నాడండి, నా పాపము కడుగు ప్రభువా. హల్లెలూయా. నా దోషము కడుగు ప్రభువా. హల్లెలూయా. నువ్వు ఒక్కడు మాత్రమే నా పాపమును కడగగలిగిన సమర్థుడు నువ్వు ఒక్కడు మాత్రమే. ఒక రాజుని నేను అయినప్పటికీ కూడా అంత హోదా కలిగిన నేను, అంత ఆధిక్యతను కలిగిన నేను, అంత హుందాతనము, అంత ఆ యొక్క విలువ కలిగిన రాజుగా జీవిస్తున్న నాకు నా పాపమును తీసివేసే శక్తి, నా పాపమును పవిత్రపరచగలిగిన శక్తి ఈ భూలోకంలో ఎవరికి లేదు రాజా. గొర్రెల దొడ్లో ఉన్న నీవు నన్ను తీసి రాజుగా అభిషేకించావే. రాజుగా విలువ కలిగిన జీవితాన్ని, పవిత్రత కలిగిన జీవితాన్ని భూలోకంలో జీవించవలసిన నేను పాపములో పడిపోయాను. నన్ను కడగండి. నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. ఈరోజు నేను పాపిగా జీవించడానికి ఇష్టపడట్లేదు యేసయ్య. నేను పాప బంధకాల్లో నలిగిపోవడానికి ఇష్టం లేదు యేసయ్య. ఒకవేళ నేను పాపిగానే జీవిస్తే నీ సహాయము నాకు రాకుండా పోతూ ఉంది, నీ కాపుదల నాకు రాకుండా పోతుంది, నీ యొక్క మేలుకరమైన ఆశీర్వాదం నేను పొందుకోలేకపోతూ ఉన్నాను. మనిషిగా నేను భూలోకంలో జీవిస్తున్నానే కానీ నీ సహాయము లేని జీవితము నాకు అవసరం లేదు యేసయ్య. నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో పౌలు మనకు కనపడతాడు. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, భయంకరమైన వ్యక్తిని. ప్రభు పిలుపు మేరకు నేను ఈరోజు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాను. పూర్వం పౌలు ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించాడో, ఎలాంటి భయంకరమైన ఆలోచన కలిగి భూలోకంలో క్రైస్తవుని హింసించాడో, ఎంత భయంకరమైన జీవితాన్ని భూలోకంలో అనుభవించి దేవునికి దూరమైన జీవితాన్ని జీవించాడో, దేవుని యొక్క పరిచర్యకు వచ్చిన తర్వాత తన పాప పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, పనికి మాలిన వాడిని, దౌర్భాగ్యుడి, అలాంటి జీవితాన్ని జీవించాను అని పౌలు కూడా తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే సీమోను పేతురు కూడా మనకు కనపడతాడండి. యేసు ప్రభు వారికి తెలియకుండా రహస్యంగా చేపలు పట్టడానికి వెళ్ళాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా పడలేదు. యేసు ప్రభు వారు తెల్లవారుజామున దర్శించి కుడివైపున వలమేమన్నప్పుడు విస్తారమైన చేపలు వచ్చి ఆ వలలో పడినప్పుడు సీమోను పేతురు దేవునికి వ్యతిరేకానుసారంగా, దేవునికి తెలియకుండా, దేవునికి చాటుగా తాను చేయాలనుకున్న పనిని అక్కడ దేవుడు కనిపెట్టి దేవుడు అతనికి సహాయం చేసిన విధానాన్ని గుర్తించి దేవునితో సీమోను పేతురు అంటాడు, ప్రభువా పాపాత్ముడైన నన్ను విడిచిపెట్టు. సీమోను పేతురు కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దావీదు, పౌలు, సీమోను పేతురు, ఇంకా మనం లేఖనాలు పరిశీలన చేస్తే చాలా మంది భక్తులు లోకంలో పడిపోయిన వాళ్ళు, పాపంలో పడిపోయిన వాళ్ళు, పాపానికి లోనైపోయిన వాళ్ళు, పాపము అధికారం చేత లోకంలో పరిపాలింపబడుతున్న వారు అనేక మంది ఆ పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, పాపంలో నుంచి విమోచన పొందుకున్న తర్వాత, పాపం నుంచి విడుదల పొందుకున్న తర్వాత, దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క కనికరాన్ని కోరుకున్న తర్వాత మరలా ఎప్పుడు కూడా పాపంలో పడిపోయినట్లు, పాపిగా జీవించినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎక్కడ కనపడదండి. హల్లెలూయా. వారు పాపాన్ని కడుగుకోవడానికి దేవుని సహాయాన్ని అడిగారు, పవిత్రపరచమన్నారు, పరిశుద్ధపరచమన్నారు, ప్రాయశ్చిత్తాన్ని కోరుకున్నారు, గోజాడారు, దేవుని యొక్క సహాయాన్ని, కనికరాన్ని, దయా దాక్షిణ్యాలని వాళ్ళు అక్కడ అడిగారండి. లూకా నన్ను విడిచిపెట్టమన్నాడే. ఆ యొక్క పౌలు నేను దోషకుడిని, హింసకుడిని ఒప్పుకున్నాడే. దావీదు నేను పాపంలో పుట్టినవాడను, ఆ పాపంలో నుంచి నన్ను కడగమని ప్రార్థించాడే. వాళ్ళందరూ అడిగిన తర్వాత, కనికరాన్ని పొందుకున్న తర్వాత, దేవుని యొక్క సహాయం వారికి వచ్చిన తర్వాత
మరలా ఎప్పుడు కూడా వాళ్ళు పాపములో పడిపోలేదండి. హల్లెలూయా. లోకంలో జీవించలేదండి. హల్లెలూయా. శాపగ్రస్తమైన జీవితాన్ని వారు అనుభవించలేదండి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా, అభిషేకపూరితమైన వ్యక్తులుగా దేవుని యొక్క సేవలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, బలంగా వారు వాడబడ్డారండి. హల్లెలూయా. ఈరోజు ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్న నీవు 20 సంవత్సరాల క్రితము రక్షణ పొందావు, 15 సంవత్సరాల క్రితము బాప్తిసం తీసుకున్నావు, దేవుని సన్నిధిలో విలువ కలిగిన వాడిగా అభిషిక్తుడిగా జీవించాలని అనుకుంటున్నావు. కానీ జీవించలేక లోకంలో పడిపోయి లోకాశల్లో నలిగిపోతూ ఉన్నావు. దాంట్లో నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు. నువ్వు బయట రాలేకపోతున్న నీ స్థితిని దేవుడు చూశాడు. కాబట్టి నీకు ఆయనకు మధ్య ఏర్పడిన ఆ ఎడబాటు, ఆ విభేదము దేవుడు పరిశీలించాడు. కాబట్టి నిన్ను అలా పాపిగా వదిలిపెట్టడం ఆయనకి ఇష్టం లేక, శాపగ్రస్తమైన వ్యక్తిగా వదిలిపెట్టడం ఆయనకి ఇష్టం లేక, నాశనకరమైన జీవితాన్ని నువ్వు జీవించడం దేవునికి ఇష్టం లేక దేవుడే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రండి, మన వివాదము తీర్చుకుందాము. హల్లెలూయా. ఈ రాత్రి కాలమున ఎవరైనా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ సరే, ఎలాంటి పాప బంధకాల్లో నువ్వు నలిగిపోతున్నప్పటికీ సరే, దేవుని యొక్క లేఖను మీ రాత్రి కాలమున రూఢిగా నీతో మాట్లాడుతూ ఉంది. నా పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడ దొరికింది? నన్నెవరు పాపములో నుంచి బయటకు తీస్తారు? పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని నాకెవరు సంక్రమింప చేస్తారు అనుకుంటూ నలిగిపోతూ మనోవేదనతో కుమిలిపోతున్న నా కుమారుడైనా నా కుమార్తెవైనా నీతో ఈ రాత్రి కాలమున దేవుని యొక్క వాక్యం నిన్ను ధైర్యపరుస్తూ ఉంది. ఒకసారి పరిశీలన చేసుకో. ఎలాంటి భయంకరమైన పాపం ఈ రాత్రి కాలమున నిన్ను ఏలుతుందో, ఎలాంటి భయంకరమైన పాపంలో ఈరోజు నువ్వు పడిపోయావో. ఎవరు నిన్ను చూసి నవ్వుతున్నారు, ఎవరు నిన్ను చూసి అపహాస్యం చేస్తున్నారు, ఎవరు నిన్ను చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు, నీ మీద నిందలు వేస్తూ అవమానాలు మోపుతూ నిన్ను భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు అని నీ గురించి చాటుమాటుగా మాట్లాడుకుంటూ కించపరుస్తూ ఉన్నారు. అలాంటి మాటలన్నింటిలో నుంచి, అలాంటి అవమానాలన్నింటిలో నుంచి, అలాంటి నిందలన్నింటిలో నుంచి, అలాంటి కళంకమైన జీవితంలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకుని వచ్చి ఆశీర్వాదమునకు వారసుడిగా, విలువ కలిగిన వ్యక్తిగా, అభిషేకపూరితమైన శక్తి కలిగిన దేవుని యొక్క ప్రసన్నతతో, ఆయన దక్షిణ హస్త కాపుదలతో దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు నీ విలువ కలిగిన జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలని దేవుడు ఆశపడి ఈ రాత్రి కాలమున పిలుస్తూ ఉన్నాడు. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీ హృదయాన్ని సరిచేసుకొని, నీ తలంపులను సరిచేసుకొని, నీ ఆలోచనలు సరిచేసుకొని, నీ పాపంలో నుంచి నువ్వు బయటకు వచ్చి దేవుడిచ్చిన పిలుపు మేరకు, అయ్యా నేను ఈరోజు పరిశుద్ధుడిగా జీవించాలనుకుంటున్నాను, పవిత్రుడిగా జీవించాలనుకుంటున్నాను. ఎన్నో రోజుల నుంచి నాయన నా పాపమునకు పరిహారం ఎలా జరిగిద్ది అనుకున్నానయ్యా. అనుకున్నానే కానీ ఆ పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని నేను పొందుకోలేదు. పాపిగానే జీవిస్తూ ఉన్నాను. కానీ ఈరోజు నాయన నన్ను విడిచిపెట్టడం నీకు ఇష్టం లేక, నన్ను త్రోసివేయడం నీకు ఇష్టం లేక, నాకు దూరంగా ఉండడం నీకు ఇష్టం లేక నువ్వు నన్ను ప్రేమించి నన్ను పిలుస్తున్నావు ప్రభా. ఈరోజు నా పాపాన్ని నేను కడుక్కుంటాను, నా దోషాన్ని నేను కడుక్కుంటానయ్యా. నా అపవిత్రమైన కార్యములో నుంచి నేను బయటికి వస్తాను. నువ్విచ్చే శ్రేష్టమైన జీవితం, ఆశీర్వాదములు, దీవెనలు, అభివృద్ధి, కాపుదల, రక్షణ నేను పొందుకొని నీ రాకడ పర్యంతం వరకు నాయన నేను నమ్మకంగా జీవిస్తాను. నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల మా రాజా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలసం నా వాక్యముతో నా బిడ్డలతో మీరు మాట్లాడారు. అయా మమ్మల్ని ప్రేమించి నాయన మీరు మీ భూలోకానికి వచ్చారు ప్రభా. మా పాపముల కోసం, అపరాధముల కోసం మీరు మీ శరీరాన్ని నలగొట్టుకున్నారు. మీ శరీరంలోంచి కారణ నిర్దోషమైన రక్తముతో మా పాపములకు నాయన విమోచన కలిగిద్ది. కానీ మేము నాయన తండ్రి ప్రభా క్రైస్తవులుగా పిలిపించుకుంటున్నాం, అయా విశ్వాసులుగా పిలిపించుకుంటున్నాం. విలువ కలిగిన జీవితాన్ని జీవించవలసిన వారుగా అయా ఉండవలసిన మేము నాయన తండ్రి కొన్ని సంవత్సరాలు నీతిగా నిజాయితీగా జీవించి మరలా లోకములు పడిపోయి, పాపములు పడిపోయి లోకానుసారమైన వ్యక్తిగా జీవిస్తున్నాము. మాకు విడుదల ఎక్కడ దొరికిద్ది అనుకుంటున్న వారితో ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పాప బంధకాల్లో నుంచి వారు బయటికి వచ్చుటకు మీరు సహాయం ఇచ్చింది. వారి హృదయాంతపు లోతుల్లోనికి నాన్న వాక్యము దూసుకొని వెళ్ళి వారి జీవితాలను సరి చేయటకు సహాయం చేయండి రాజాన్ని కొందనాలు. వాక్యము వారి జీవితాలను సంధి చేయుటకు సహాయం, సరి చేయుటకు సహాయం ఇచ్చి వారి పాపాన్ని పగలగొట్టుటకు, వారి పాపాన్ని పటాపంచలు చేయుటకు, తుత్త నీళ్లుగా వారిని పరిపాలన చేస్తున్న సాతాను అధికారము వారి దగ్గర నుంచి దూరంగా పారిపోవుటకు ఈ వాక్యము పని చేయుటకు మీరు కృపను చూపించమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను అయా మీ కృపలో బలపరిచి జ్ఞాపకం చేసుకొని నీ సహాయమును నీ కనికరమును కోరుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి నాయన మీ కృపను అనుగ్రహించి మీరు అక్కడ పర్యంతం వరకు నాయన నీతి కలిగిన జీవితం వారు జీవించుటకు మీరే కృపను చూపించి సహాయం చేసి మహిమ పొందమని మా బిడ్డనే యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి.
ఆమెన్.